విజయవాడలో 2 సార్లు తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినటువంటి కేశినేని నాని గురించి కొన్ని వాస్తవాలు ఇవాళ ఏదో చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు వైసీపీలోకి వెళ్ళి. వాస్తవాల్ని ఆయన ఇచ్చినటువంటి డాక్యుమెంట్సు అలాగే మేము కలెక్ట్ చేసిన డాక్యుమెంట్సు అన్నిటిని కూడా మీడియా ముందు ఈరోజు మాట్లాడదాం. కేశినేని నాని అనే వ్యక్తి పెద్ద బ్యాంకు స్కామరు. బ్యాంకుల్లో లోన్ తీసుకొని ఫైనాన్స్లో శ్రీరామ్ ఫైనాన్స్ అలాంటి వాటిలో లోన్ తీసుకొని ఇవాళ అతనికి ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి ఒక హోటల్, ఆ హోటల్ కానీ అన్నీ కూడా ఎన్పిఏ స్టేజ్లో ఉన్నాయి. నాన్ పెర్ఫార్మెన్స్ అకౌంట్ స్టేజ్లో ఉన్న ఎన్పిఏ అకౌంట్ అంటే ఇంకా ఇతనికి కూల్ డ్రింక్ తాగడానికి కూడా, కూల్ డ్రింక్ కొనుక్కోవడానికి కూడా బ్యాంక్ అప్పు పుట్టదు ఇతనికి. ఇతను ఒక పెద్ద అప్పుల అప్పారావు. కేశినేని నాని ఒక పెద్ద అప్పుల అప్పారావు. చాలా బిల్డప్లు ఇస్తున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఏదో నేను తెలుగుదేశం పార్టీకి పెద్ద త్యాగాలు చేశానంటున్నాడు. అవన్నీ కూడా చర్చిద్దాం వాస్తవాలు ఏంటో. నేను మీడియాకి ఇస్తాను ఈ డాక్యుమెంట్స్. మీడియా వాళ్ళు కూడా చూసి ఏది నిజమో ఎవరిది అవాస్తవమో మీరే తేల్చండి మీడియా మిత్రులు. ఇవాళ 2014లో అతను చరిత్ర తెలుగుదేశం పార్టీలో ఎలా స్టార్ట్ అయిందంటే, ఆ రోజు ఈ బిల్డప్ బాబాయ్ పెద్ద బిల్డప్ ఇచ్చాడు. అబ్బో నా దగ్గర నేనంత తోపు, నేనంత వాపు, నా దగ్గర ఇంత, నేను ఆంధ్రాకి అంబానీ లాంటి వాడిని, ఏం చేసుకోవడానికి తెలియనంత మూలుగుతుంది నా దగ్గర, నాకు ఎంపీ టికెట్ ఇవ్వండి అని చెప్పి ఫస్ట్ ఇతను పార్టీలోకి వచ్చాడు. అప్పటికి డబ్బులున్న వాళ్ళకి పార్టీలో టికెట్ ఇవ్వయా, డబ్బులు ఉంటేనే కాదు ప్రజాసేవ కూడా చేసే గుణం ఉండాలి. నువ్వు ఇంతవరకు విజయవాడ నగరంలో ఒక పైసా చారిటీ చేయలేదని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, అప్పుడు కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సుజనా చౌదరి గారు కానీ అన్నీ చెప్పడం జరిగింది. కానీ నేను అన్ని ఖర్చులో పెట్టుకుంటానండి. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అపోజిషన్లో ఉంది 2014లో. మరి అధికారంలో రావడానికి నేను అన్ని రకాలుగా పనిచేస్తాను, నేను అందరు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పార్టీకి సహకరిస్తానని చెప్పి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు సహజంగా నమ్మే గుణం కాబట్టి ఆయన నమ్మాడు. ఈ అప్పుల అప్పారావు ఆ రోజే చివరిలో, ఎందుకంటే సుజనా చౌదరి గారి పాత్ర కేశినేని నానికి ఆ రోజు టికెట్ ఇప్పించిన దాంట్లో సుజనా చౌదరి గారి పాత్ర చాలా ఉంది. ఆ రోజు సుజనా చౌదరి గారు అనే వ్యక్తి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి గుమ్మం కూడా నానికి ఎక్కే పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజు ఆయనే ఇతని మీద చాలా రూమర్స్ ఉన్నాయనంటే చంద్రబాబు గారికి నచ్చచెప్పి నాది బాధ్యత అని చెప్పి పార్టీలోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినాక పాదయాత్రలో పాల్గొన్నాడు. 4 నెలల్లో ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు రాగానే సుజనా చౌదరి గారు ఏంటి మరి అని అంటే తప్పించి తిరగడం మొదలుపెట్టాడు. ఎక్కడా కూడా ₹1 2014లో కేశినేని నాని అనే వ్యక్తి పార్టీకి ₹1 ఖర్చు పెట్టలేదు. కనీసం జెండాలు తోరణాలు కూడా ఖర్చు పెట్టినటువంటి కేశినేని నాని మొత్తం కూడా ఆ రోజు సుజనా చౌదరి గారు నా మాట పోద్దని ఆయన భుజం మీద వేసుకొని ఈయన తరపున ఆయన ఖర్చు పెట్టాడు. ఆ రోజు
పార్ట్ 1 అది 2014లో ₹1 లేకుండా టికెట్ సుజనా చౌదరి గారు ఇప్పించాడు. చంద్రబాబు గారు టికెట్ ఇచ్చారు. డబ్బులు పెట్టుకుంటానని చేతులు ఎత్తేస్తే పరువు పోద్దని సుజనా చౌదరి గారు తన సొంత డబ్బులతో ఆ రోజు ఎంపీ టికెట్ బాధ్యత తీసుకున్నాడు. చంద్రబాబు గారి దయతో, పార్టీ దయతో ఎంపీ అయ్యాడు. మరి మీరు అడగచ్చు రెండోసారి ఎలా ఇచ్చారని టికెట్ అని. 2019కి వచ్చేటప్పటికి చాలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు ఇతను చంద్రబాబు నాయుడు గారిని. నేను నా వ్యాపారాలు మూసేశాను, దిక్కుతోచిన స్థితిలో ఉన్నాను, ఇప్పుడు మీరు కనుక టికెట్ ఇవ్వకపోతే నేను నా కుటుంబం ఆత్మహత్య తప్పితే నాకు వేరే పరిస్థితి లేదు అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే ఆ రోజు లోకేష్ గారు కాపాడారు. చంద్రబాబు గారికి చెప్పి సరేనండి ఇలాగా ఇద్దామనంటే అప్పటికే ఇతని మీద ఉన్న కేసులు, ఇతను చేసిన భాగవతాలు అన్నీ బయటకు వచ్చినాయి. సరే అని చెప్పి నేను కోర్టులో తేల్చుకుంటున్నానండి, కోర్టులో ఉన్నాయని న్యాయస్థానాల్లో జగన్మోహన్ రెడ్డి మీద కూడా బోల్డ్ కేసులు ఉన్నాయి, మేము కోర్టులో చూసుకుంటామని అంటే రెండోసారి టికెట్ ఇచ్చారు. అంటే 2 సార్లు పోటీ చేసిన కేసినేని నాని ₹2 కూడా పార్టీకి కానీ డబ్బులు కానీ ఖర్చు పెట్టలేదు, ఖర్చు పెట్టే స్థితి అతనికి లేదు. దానికి కూడా ఏంటో చూపిస్తా డాక్యుమెంట్లు. కానీ ఫోజులు మాత్రం నేను ఆంధ్ర అంబానీని అన్న ఫోజులు ఇస్తాడు. నేను ఆంధ్ర అంబానీ అనే స్థాయిలో మాట్లాడతాడు. నాకు ఇన్ని వేల కోట్లు ఉంది, అన్ని వేల కోట్లు ఉంది, అక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటాడు. ఎవరికి చూపించడు, ఎవరికి తెలియదు. సరే ఇతని జాతకం ఏంటని మొత్తం కూడా గమనించాం. గమనిస్తే ఇది 2014 అతను ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు వేసినటువంటి ఎలక్షన్ అఫిడవిట్ ఇది. ఇది ఎవరు కూడా మార్చలేరు. ఇది పబ్లిక్ డాక్యుమెంటు. మీరు కూడా మీ ఫోన్లో డ్రా చేసుకోవచ్చు. ఎవరికైనా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో దొరుకుద్ది. మరి మొన్న ఏమన్నాడు, నేను తెలుగుదేశం పార్టీలో 2000 కోట్ల ఆస్తులు అమ్ముకున్నాను, నేను 2000 కోట్లు ఆస్తులు అమ్ముకున్నాను, చంద్రబాబుని నమ్మి మోసపోయాను, ఆస్తులు అమ్ముకొని నేను పార్టీ కోసం పెట్టాను, పార్టీకి పనిచేశాను అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, నాయనా కేసినేని నాని, ఇది 2014లో నువ్వు వేసిన ఎన్నికల అఫిడవిటు. మీడియాలో సొల్లు కబుర్లు చెప్పడం కాదు, నీ బ్లూ మీడియాలోనో నీ సాక్షి మీడియాలోనో మొన్నటిదాకా చంద్రబాబు గారు దేవుడని, ఇవాళ అలాంటోడు ఇలాంటోడని వాగుతున్నావు. దీనికి సమాధానం చెప్పు. లేదంటే నీ పార్టీని చెప్పమని జగన్మోహన్ రెడ్డినో, దాని సంగతి కూడా వస్తాను నేను, అది కూడా వస్తాను. ఇవాళ 2014లో ఇతను వేసిన ఎన్నికల అఫిడవిట్లో ఇతని ఆస్తులు 37,68,10,451 రూపాయలు. ఏది స్థిర చర ఆస్తులు. ఎక్కడైనా బిల్డింగ్లు ఉన్నాయండి, పొలాలు ఉన్నాయండి. ఇది ఇతనికి ఆ రోజుకే అంటే 2014లో మొట్టమొదటిసారి తెలుగుదేశం ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఇతను డిక్లేర్ చేసినటువంటి ఎన్నికల కమిషన్ దాంట్లో ఆస్తులమో 37,68,10,451 రూపాయలు, అప్పులమో 66,69,45,927 రూపాయలు. ఇది పొలిటికల్ ఎలిగేషన్ కాదండి, అతని సంతకంతో ఎలక్షన్ అఫిడవిట్. 2019 కూడా చూపిస్తా, దానికి కూడా వస్తారు కొంచెం. దీంట్లోనే ఇప్పుడు నేను చెప్పాను బ్యాంక్ స్కామర్ ఇతను పెద్ద స్కామర్ అని. దీంట్లో కూడా ఎన్ని ఉన్నాయి.
ఎక్కడెక్కడ శ్రీరామ్ ఫైనాన్స్లో ఏ విధంగా ఇతను అప్పులు చేసి వాళ్ళకి ఎగ్గొట్టాడు, ఎగ్గొడితే వాళ్ళు కోర్టులకు వెళ్ళారు. అలాగే సర్వీస్ ట్యాక్స్ టిక్కెట్ల మీద కేశినేని ట్రావెల్స్లో టిక్కెట్లు మీద సర్వీస్ ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఆ సర్వీస్ ట్యాక్స్ని టిక్కెట్ల మీద అమ్మిన దాని మీద కట్టకపోతే ఇతని మీద కోర్టులో కేసు వేశారు. దాంట్లో కూడా కోట్ల రూపాయలు ఇతను సర్వీస్ ట్యాక్స్ ట్రిబ్యునల్లో ఇతని పేరు మీద కేసులు నడుస్తున్నాయి. రెండోది, శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నెల్లూరు కోర్టు, అలాగే హైదరాబాద్ కోర్టులో ఇతని మీద కేసులు వేశారు. మా దగ్గర ఫైనాన్స్ తీసుకున్న బళ్ళు దొంగ కాగితాలు పెట్టి అమ్మేశాడు, తప్పుడు కాగితాలు పెట్టని. ఇతను కేశినేని ట్రావెల్స్ భాగవతం కూడా చెప్తాం మీకు. ఇతను భాగవతం, కేశినేని ట్రావెల్స్ భాగవతం, ఒక పర్మిట్ తీసుకొని ఒక ట్యాక్స్ కట్టి, అంటే అప్పుడు రూట్ పర్మిట్లు ఇస్తారు. ఈ ఇంటర్నల్ హైదరాబాదు, వైజాగ్, తిరుపతి, లేదంటే బయట స్టేట్లు తెలంగాణకి, మన చెన్నైకి, కర్ణాటకకి వెళ్ళాలి, బెంగళూరుకి వెళ్ళాలంటే డబ్బులు తీసుకొని గవర్నమెంట్ పర్మిట్ ఇస్తాయి. ఒక బస్సుకు పర్మిట్ తీసుకొని 4 బస్సులు తిప్పేవాడు. సేమ్ నెంబర్ వేసి, సేమ్ నెంబరు, సేమ్ పర్మిట్ కలర్ జిరాక్స్లు పెట్టి ఒక బస్సు విశాఖపట్నం వైజాగ్ రూట్లో వెళ్ళేది, ఒక బస్సు నెల్లూరు రూట్లో వెళ్ళేది, ఒక బస్సు బెంగళూరు రూట్లో వెళ్ళేది, ఒక బస్సు హైదరాబాద్ వెళ్ళేది. 4 బస్సులు ఒకే దొడ్లో 4 నెంబర్ ప్లేట్లు 4 బస్సులకు వేసి 4 చోట్ల లోడ్ చేసి పంపించి ఆ కేసునే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం గారు పట్టుకున్నాడు. దాని మీద ఆయన కొట్టబోయాడు ఈయన. దాంట్లో ఆ రోజు నేను అసెంబ్లీలో ఉన్నా. నేను అసెంబ్లీ జరుగుతుంది, హౌస్లో ఉన్నా నేను. ఆ రోజు అలా మా పిఏకి బయట నుంచి ఫోన్ చేసి అర్జెంటుగా ఎంపీ గారి మీద దాడి జరుగుతుంది, మీరు అర్జెంటుగా రండి అని చెప్పి స్లిప్ రాసి పంపించారు నాకు హౌస్లోకి. బయట ఎవరిని రాని హౌస్లోకి. ఆ స్లిప్ చూసి బయటకు వచ్చి ఏంటని ఫోన్ చేస్తే అప్పుడు ఆయన పిఏ, ఇక్కడ ఘోర అవమానం జరిగిందండి, ట్రాన్స్పోర్ట్ కమిషనరు బాలసుబ్రహ్మణ్యం బయటకు తోసేసాడు ఈయన్ని, ఇక్కడే కూర్చున్నాం, మేము అర్జెంటుగా రమ్మన్నాడు అని అంటే పరిగెత్తుకుంటూ వచ్చా. ఆ రోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మీద బాలసుబ్రహ్మణ్యం మీద దాడి చేసింది కేశినేని నాని. ఈ దొంగ పర్మిట్ల మీద ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఎంక్వైరీ మొదలుపెట్టాడు, బయటకు తీశాడు. దానికి ఈ కలరింగ్ అంతా ఇచ్చి ఆ కేసు బయటకు వస్తుందని బస్సులను మూసేశాడు కేశినేని ట్రావెల్స్ని. వెంటనే వచ్చిన రేటుకి వచ్చినట్టు కేశినేని ట్రావెల్స్ బస్సులన్నీ ఇది పీక చుట్టుకుంటుంది, ఇది పెద్ద క్రైము, ఈ క్రైమ్లో సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి అని చెప్పి రవాణా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం దగ్గర అడగడానికి వెళ్తే ఆయన గెట్అవుట్ అన్నాడంట. మాకు తెలియదు ఆ విషయం, మేము అసెంబ్లీలో ఉన్నాం. అప్పటికప్పుడు మేమందరం విజయవాడ లీడర్స్ అందరం కూడా వెళ్ళి ఇతను సపోర్ట్గా నుంచుంటే పేపర్లో ఇతనితో పాటు బోండా ఉమా కూడా కమిషనర్ మీద దాడి చేశాడని వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, బోండా ఉమాకి ఏమన్నా ఒక బస్సు ఉందా, ఒక ఆటో ఉందా, ఒక లారీ ఉందా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తిప్పి? నా సొంత కార్లు ఉన్నాయి, ఆ సొంత కార్లకు ఎప్పుడో లైఫ్ ట్యాక్స్ చెల్లించుంటాం, నాకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఎటువంటి పని లేదు. ఎవరి కోసం వచ్చాం? కేశినేని నాని అనే స్కామర్ కోసం. మాకు తెలియదు అప్పుడు స్కామర్ అని. మేము వెళ్ళాక ఇవన్నీ బయటకు వచ్చినాయి. సొంత పార్టీ ఎంపీ అని మేము కూడా, ఇతను దొంగ పర్మిట్లతో బళ్ళు తిప్పితే మేము బాలసుబ్రహ్మణ్యంకి సారీ చెప్పాల్సి వచ్చింది, మేము మాట పడాల్సి వచ్చింది. పార్టీ ఇతని వల్ల మాట పడింది.
తీరా 2014 విషయం చెప్పాను మీకు స్టోరీ. నెక్స్ట్ స్టోరీ 2019. ఇక ఆయన ఇచ్చిన అఫిడవిట్ డేట్లతో సహా ఉంది. ఇవన్నీ ఇప్పుడు మీడియా సోదరులకు ఇస్తాను నేను. దీంట్లో ఎక్కడన్నా నేను చెప్పిన ఫిగర్లు, దీంట్లో ఉన్న ఫిగర్లు ఎక్కడన్నా ఉంటే తేడా ఉంటే నన్ను నిలదీయండి, నన్ను క్వశ్చన్ చేయండి, దానికి కూడా ఇబ్బంది లేదు. 2019లో ఇతని ఆస్తులు 2014లో 37 కోట్లు ఉన్నాయి. 2019లో 66 కోట్ల 7,62,440 రూపాయలకి. అంటే ఇతని ఆస్తులు 100% పెరిగినాయి. ఇతనేమన్నాడు, 2,000 కోట్లు తెలుగుదేశం పార్టీలో చేరినాక నా ఆస్తులు అమ్ముకున్నాను అన్నాడు. అరే బాబు నాని, నీ ఆస్తుల గురించి చెప్పావా, నీ సందు మొత్తం ఆస్తుల గురించి చెప్పావా? నీ సందు లేదా నీ బంధువులు లేదంటే నిడమానూరులో ఉంటా ఊరోళ్ళు అందరి ఆస్తులు కలిపి చెప్పావా? ఎవడ ఆస్తులు రయ్యి? ఏంటి నువ్వు ఇక్కడ డిక్లేర్ చేసినాయి? పోనీ కాదండి నా దగ్గర ఉన్నాయి ఇంకా వేరే, నేను చూపించలేదు వాటికి అని చూపించు, తప్పులేదు, పోనీ దానికి కూడా నేనేమి. కానీ నువ్వు ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్ల ద్వారానే నేను మాట్లాడుతూ ఉన్నా. ఇది కరెక్టా కాదా? సొల్లు కబుర్లు చెప్పకుండా దీనికి సూటిగా సమాధానం చెప్పు. అందుకనే నిన్ను పెద్ద స్కామరు అంది. ఇంకొక విషయం 2 చెప్పా, అప్పుల విషయం. 2019లో అప్పులు చెప్పలా మీకు. 2014లో 66 కోట్ల 69,45,927 రూపాయలు అప్పులుంటే 2019కి ఆ అప్పు 51 కోట్లకు వచ్చింది. ఆస్తులమో 36 నుంచి 66కి వెళ్ళినాయి, అప్పులమో 66 నుంచి 51కి వచ్చినాయి. ఇది ఎక్కడ? మరి 2,000 కోట్ల ఆస్తులు ఎక్కడ అమ్ముకున్నావు నువ్వు? ఏ ఊర్లో అమ్మావు? ఎవరికి చెవిలో పువ్వు పెడుతున్నావు? మీడియా సోదరులు అడగలేదనుకుంటున్నావా? మీడియా సోదరులు నీ బ్లూ మీడియాలో వేశారు కాబట్టి నువ్వు చెప్పింది నిజమని ఊరుకుంటారనుకుంటున్నావా? అన్నీ బయటకు వస్తాయి. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పునానే. నువ్వు మొన్న కూడా ఢిల్లీలో లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయనతో ఉండి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన విజనరీ, జగన్ ప్రిజనరీ, జగన్ ఎప్పటికైనా చెంచలు కూడా జైలు, రాజమండ్రి జైలు, తొక్క తోలని మాట్లాడి ఇవాళ వైసీపీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీని, నీకు అన్నం పెట్టిన పార్టీ, నీకు ఆ రోజు టికెట్ ఇవ్వకపోతే నువ్వు ఈ పార్టీకి జైల్లో ఉండేవాడి, ఖచ్చితంగా జైలుకి వెళ్ళిపోయాడు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వబట్టి నీ ఆస్తులు 36 కోట్ల నుంచి 66 కోట్లు సంపాదించుకున్నావు. 66 కోట్ల అప్పుల నుంచి 51 కోట్లకు వచ్చావు. ఇది వాస్తవమా కాదా? నీవు సమాధానం చెప్పు. రోజు మీడియా ముందు ఇవాళ కేసినేని నాని స్థాయి అంతా దిగజారిపోయిందంటే, విజయవాడ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక పార్లమెంట్ సభ్యుడిగా గౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ వైసీపీలో ఎమ్మెల్యేలకి జెండాలు పట్టుకోవడానికి జనాలను సప్లై చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. జనాలను సప్లై చేసే స్థాయికి అటు తూర్పు నియోజకవర్గంలో, మధ్య నియోజకవర్గంలో మొన్న మా వాళ్ళు చూసి అడిగారు, ఏంట్రా మీరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారంటే నాని గారు పంపించారండి అన్నాడు. అంటే నాని పంపించే స్థాయికి జనాల్ని, జెండాలు పట్టుకోవడానికి జెండాలు మోసే జనాల్ని పంపించే స్థాయికి నాని దిగజారిపోయాడు. నీ బతుకండి. నువ్వు చంద్రబాబు గారిని ఏదో నమ్మించావు, ఏదో తోపు అనుకున్నావు. నువ్వు అనిల్ అంబానీ ఆంధ్ర అంబానీ అని చెప్పావు. బట్ అక్కడ ఉంది నిన్ను 100 సార్లు మింగేసేవాడు జగన్మోహన్ రెడ్డి. నీలాంటి స్కామర్ని 100 సార్లు తాడేపల్లిలో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి మధ్యాహ్నం లంచ్కి వెళ్ళేలోపు 100 మందిని మింగేస్తాడు. ఇలాంటి వాళ్ళని
అలాంటి వాడి దగ్గర నీ కుప్పిగెంతులు, నీ తోక ఉపటాలు, ఇవాళ నీ టికెట్ ఎందుకు ఇవ్వాలో చెప్పు. ఎందుకు అనౌన్స్ చేయలే విజయవాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థి అనౌన్స్ చేశాడా? ఎక్కడ ఉందా? నాకు తెలియదు. మీడియా వాళ్ళకన్నా చాలామంది 6 లిస్టులో 7 లిస్టులో వైసీపీ లిస్టులు వచ్చినాయి. ఇప్పుడు నీ పేరు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి అని ఎందుకు ఇవ్వలా? నీ పేరు మీద నువ్వే చెప్పు సమాధానం. నాకు కాదు, మీడియా సోదరులు చెప్పు. అంటే నీకు వైసీపీలో ఎంపీ టికెట్ లేదు. నువ్వు స్కామర్ అని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. నువ్వు పెద్ద స్కామర్వి. సర్వీస్ ట్యాక్స్ కేసులున్నాయి, అలాగే బ్యాంకుల కేసులున్నాయి. ఇన్ని రకాలుగా నీ మీద ఉన్నాయని ఆయనకు తెలుసు. ఇంకా మూడో విషయం 2 చెప్పా. 2014, 2019 స్టోరీ చెప్పా. ఈ మధ్యలో ఇంకో స్టోరీ జరిగింది. ఆ స్టోరీ ఏంటంటే కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, బెంజ్ కంపెనీ దగ్గర ఉంది. ఏదో జేడో ఏదో ఉంది ఆ పేరు, హోటల్ పేరు. దాని పేరు మీద 30 కోట్లు లోన్ తీసుకున్నాడు. వాళ్ళు తాళా వేయడానికి వస్తే లోను కట్టట్లేదని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఇంకా 2 బ్యాంకులు తీసుకున్నాడు. వస్తే దాన్ని ఏం చేశాడు? కేసినేని హొరేకా ప్రైవేట్ లిమిటెడ్, ఇక అండర్లైన్ చేశాడు దీంట్లో, ఈ పేరు మీద మార్చేశాడు. అంటే కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ని వీళ్ళకి లీజుకి ఇచ్చాను, వీళ్ళ లీజు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వేరే బ్యాంక్ ఒకటి ఈ పేరు మీద వేరే బ్యాంకులో ఆ లోన్ ఎగ్గొడటానికి చేస్తే తలలు పట్టుకున్నారు బ్యాంక్ అధికారులు. ఇంత స్కామర్ని ఎక్కడా చూడలేదండి. ఇలాంటి వాడు ఎక్కడో చాలా బాంబేలోనో ఎక్కడో పాకిస్తాన్లోనో అలా ఉంటాడు, ఇలాంటి వాడిని ఎక్కడ చూడలేదని అన్నారు. కేసినేని హొరేకా ప్రైవేట్ లిమిటెడ్ అని పేరు మార్చాడు. ఇది నిజమా కాదా? దీనికి సమాధానం చెప్పు నాని. దీంట్లో డైరెక్టర్లుగా ఇక 2 పేర్లు. ఇది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి డ్రా చేసినటువంటి పేపర్లు, ఇదేం మేము పుట్టించినటువంటి కాదు. ఇది కూడా ఓపెన్ డాక్యుమెంటు. మీ ఫోన్లో ఓపెన్ చేసినా ఈ పేర్లు వస్తాయి. తాతినేని రాము, హేమంత్ అనేవాడు 2 డైరెక్టర్లు పెట్టాడు. కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్లోనేమో మొత్తం ఫ్యామిలీ, ఈయన భార్య, ఈయన 2 కూతుర్లు దాంట్లో ఉన్నారు. దాని మీద అప్పు చేశాడు. ఇవాళ బ్యాంకు తాళాలేసేటప్పటికి దాంట్లోంచి అందరూ రిజైన్ చేశారు. ఆ హోటల్ని కేసినేని హొరేకా ప్రైవేట్ లిమిటెడ్ అని ఈ పేరు మీద లీజ్ డీడ్ పుట్టించి ఇవాళ 40 కోట్లు ఉంది దీని మీద లోను. హోటల్ మీద, విజయవాడ కేసినేని హోటల్స్ మీద 40 కోట్లు. ఇతని దగ్గర ఒక రేంజ్ రోవర్ కారు ఉండేది, అది కూడా కిస్తీలు కట్టకపోతే వాళ్ళు సీజ్ ఏజెంట్ ఇంటికి తిరుగుతుంటే దాన్ని కూడా దాచేశాడు. మొత్తం అన్నీ అమ్ముకొని ఇవాళ అప్పుల అప్పారావులాగా వీడు మళ్ళీ చంద్రబాబు గారిని మాట్లాడేవాడు, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేవాడు. అంటే కేసినేని నాని అన్నం పెట్టిన ఇంటికి సున్నం పూసేవాడు కేసినేని నాని. ఇంత పక్క దగా మోసగాడు ఇంకొకడు ఉండడు. జగన్మోహన్ రెడ్డి నీకు చెప్తా ఉన్నా, ఇవాళ గుర్తుపెట్టుకో నేను చెప్పే మాట బాగుండావమ్మా. ఈ ఫిబ్రవరిలో 2024 ఫిబ్రవరిలో చెప్పే మాట గుర్తుపెట్టుకో. నీకు త్వరలో ఇవాళ చంద్రబాబు గారు ఇంత సహాయం చేసిన వాడిని ఏం మాట్లాడుతున్నాడో నిన్ను అంతకంటే ఎక్కువ మాట్లాడతాడు. నువ్వేదో ఇవాళ ఆనందపడవచ్చు, ఏదో మా దొడ్లో కుక్క మరుగుతుందని. కానీ ఇవాళ ఈ పెంపుడు కుక్కే రేపు
పిచ్చి కుక్కై నిన్ను కరుస్తుందని జగన్మోహన్ రెడ్డికి ముందుగా హెచ్చరిస్తున్నా. ఇంటి అయినా లేదా నీ కర్మ, నేనేం చేయలేను దానికి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇతని బిల్డప్లు పనిచేయకే, ఇతను అంబానీ ఆంధ్ర అంబానీ అని ఇచ్చిన బిల్డప్లు పనిచేయకే ఇతనికి సీటు కన్ఫర్మ్ చేయలేదు. నెల్లూరులో కేసులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద కేసులు, అలాగే హైదరాబాద్ కోర్టు కేసు మీద కేసులు చెప్పే పని నీకుందా అని అడుగుతా ఉన్నా. ఆఖరికి కేసునేని ట్రావెల్స్లో పనిచేసిన లేబర్కి జీతాలు ఇవ్వక వాళ్ళు కూడా లేబర్ కోర్టులోకి వెళ్ళి కేసేశారు. ఇంతకన్నా సిగ్గు చేయడం ఇంకేముందా? పనిచేసిన అటెండర్లకి డ్రైవర్లకి జీతాలు ఇవ్వలేనోడు ఈ కేసునేని నాని 2000 కోట్లు అంట. ఆ వీధి అంతా లెక్కేసి చెప్పాడేమో వాళ్ళ ఊరు, ఆ నిడమానూరులో అందరూ ఆస్తులు లెక్క పెట్టి చెప్పినట్టున్నాడు. నీ బతికే నువ్వు ఇచ్చిన ఎలక్షన్ డిక్లరేషన్లో 37 కోట్లు నీ ఆస్తులు, 2000 కోట్లు నీకు ఎక్కడే, ఏ విధంగా వచ్చినాయి, ఏ విధంగా ఎవడాస్తులు అమ్మావు, ఊరందరూ అమ్మిన ఆస్తులు చెప్తున్నావా లెక్క అని అడుగుతా ఉన్నా. కాబట్టి కేసినేని నాని అనే వ్యక్తి ఈరోజు పదవుల కోసం, టిక్కెట్ల కోసం ఎంతకన్నా దిగజారే వ్యక్తి. ఖబర్దార్ కేసినేని నాని, ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ పేరు కానీ చంద్రబాబు గారి పేరు కానీ నీ నోటు నుంచి వచ్చిందా నిన్ను ఎక్కడంటే అక్కడ నిలదీస్తాం, విజయవాడలో తిరగనీయకుండా చేస్తాను, గుర్తుపెట్టుకో. తమాషాగా తీసుకోవాక, ఇక్కడ మేమున్నాం గుర్తుపెట్టుకో. మేమున్నామనే విషయం గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి, పార్టీ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకో. నీ నాయకుడిని కావాలంటే పోడుకో, మాకేం అభ్యంతరులా. ఆ ఇంట్లో బూట్లు తుడుచుకో, ఆ ఇంట్లో బాత్రూములు కడుక్కో, మాకెవ్వరికి అభ్యంతరులా. కానీ మా నాయకుడు పేరు, చంద్రబాబు గారి పేరు, నీకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ, రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి చంద్రబాబు గారు. ఆయన పేరు ఎత్తే అర్హత లేదు. నువ్వు ఆయన పేరు ఎత్తావంటే నువ్వు ఎక్కడుంటే అక్కడే నిన్ను అడ్డగిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా. నేను ప్రస్తావించలేదండి, నేను ఎందుకు ప్రస్తావిస్తాను, నాకేం పని. ఆయన అప్పులు, ఆయన డిక్లరేషన్ ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏంటో చదివి చెప్పా మీకు. నాకేం పని లేదు. అతను అడుక్కు తిన్నాడా, లేదంటే అప్పులు అప్పారావా, లేదంటే ఇప్పుడు ఇవాళ ఎవరిని మోసం చేసి బతుకుతున్నాడు, నాకెందుకు. ఎన్ని పెద్ద ఫోజ్ ఇస్తున్నాడు కదా. 2000 కోట్లు తెలుగుదేశం పార్టీలో చేరి నేను నష్టపోయానని బయట అందరూ నమ్ముతారేమో, ఇంకా పిచ్చోళ్ళు. ఇంకెవరికన్నా టోపీ వేయడానికి ఇవాళ శ్రీరామ్ ఫైనాన్స్కి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి, ఇంకా ఫెడరల్ బ్యాంక్కి, ఏ బ్యాంకులు అయితే స్కాములు చేశాడో అలాగే ఇంకెవరైనా దొరికిపోతారేమో, దొరకొద్దని హెచ్చరిస్తున్నా. నా ధర్మం అది. ఎక్కువ మాటలు చెప్పావు, ఎక్కువ మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి మీడియా ముందు సాక్ష్యాలు బయట పెట్టా. ఇది తప్పో ఒప్పో నువ్వు చెప్పు పని. నేను తప్పు మాట్లాడుంటే, నేను తప్పు మాట్లాడాను నువ్వు చెప్పు. ఈ మీడియా కూడా ఇప్పుడే ఇస్తున్నా, మీడియా వాళ్ళే చదువుతారు. వాళ్ళు ఏమైనా నేను తప్పు ఉంటే నన్ను కూడా ఖండించండి. కాబట్టి మాకైతే వ్యాపారాల్లో నువ్వు స్కామర్వి. ఒక పర్మిట్తో 4 బస్సులు తిప్పినోడివి. నేను చెప్పా, విశాఖపట్నం రూట్ ఒకటి, చెన్నై రూట్ ఒకటి, బెంగళూరు రూట్ ఒకటి, హైదరాబాద్ రూట్ ఒకటి, ఒకే టైంకి 4 బస్సులు 4 పాయింట్లలో పాసెంజర్స్ ఎక్కించుకొని వెళ్ళిపోయాయి. 4 దగ్గరే ఒకే పర్మిట్ ఉండేది. అది పట్టుకున్నాడు బాలసుబ్రహ్మణ్యం, ట్రాన్స్పోర్ట్ కమిషనర్. మాకు తెలియదు ఇవన్నీ. నేను హౌస్లో ఉన్నా. ఎవడు బిజినెస్ల గురించి మాకెందుకండి, వాడి బిజినెస్ వాడి తలకాయ నొప్పులు వాడికి ఉంటాయి. మమ్మల్ని అవమానం చేశారు ఎంపీని
ఇలాగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గెట్అవుట్ అన్నాడు అంటే అసెంబ్లీ నుంచి బయలుదేరవచ్చు. దానికి వీడి వ్యాపారాలు వీడి దానికి తెలుగుదేశం పార్టీ వల్ల వ్యాపారాలు మూసేశాడంట. తెలుగుదేశం పార్టీ వల్ల ఇతను తాళాలు వేశాను నా కంపెనీకి, నేను చంద్రబాబు వల్ల నష్టపోయాను, తెలుగుదేశం పార్టీ వల్ల నష్టపోయానని కోతలకు వస్తా ఉన్నాను. అందుకనే ఈ వాస్తవాలు చెప్పదలుచుకున్నాం. హోటల్ మీద కేసినేని ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద 30 కోట్లు లోన్ తీసుకున్నాడు హోటల్కి. అది కట్టలేక వాళ్ళకి ఎగ్నామం పెట్టాడు. ఎగ్గొడితే వాళ్ళందరూ వచ్చి హోటల్ సీజ్ చేయడానికి వస్తే ఇందాక నేను చూపించినటువంటి దీన్ని ఈ కంపెనీని సృష్టించాడు. ఇది సూట్ కేస్ కంపెనీ. దీన్ని సృష్టించి దీని పేరు మీద హోటల్ని లీజ్ ఇచ్చేసాను 99 years అని ట్రాన్స్ఫర్ చేశాడు. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏంటి, వాళ్ళు వస్తే వీళ్ళు అడ్డుపడుతున్నారు. వీళ్ళు అడ్డుపడి మేము లీజులో ఉన్నాం, మీరు ఎలాగ వస్తారు మా దగ్గర కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లా, అప్పులు కడతలా, ఎన్పి అయిపోయింది, నాన్ పెర్ఫార్మెన్స్ అకౌంట్ అయిపోయింది. ఇదే వీళ్ళదే బినామీ కేసినేని హోరేకా ప్రైవేట్ లిమిటెడ్. కేసినేని హోరేకా ప్రైవేట్ లిమిటెడ్ కేసినేని నాని సృష్టించిన సూట్ కేస్ కంపెనీ. బ్యాంకు లోన్ ఎగ్గొడటానికి ఈ పేరు అడ్డం పెట్టుకున్నాడు. దీంట్లో 2 డైరెక్టర్లు వాళ్ళ సొంత మనుషులు, హేమంత్ కానీ రాము కానీ సొంత ఇంట్లో మనుషులు. ఇప్పుడు వీళ్ళు కూడా మమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేస్తారో బాబు, మమ్మల్ని తప్పించేయండి అని చెప్పి రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపో మాపో వీళ్ళలో నాకు తెలిసి ఒకడైతే వెళ్ళిపోతాడు, రెండోవాడు గుమస్తా కాబట్టి ఉంటాడేమో తెలియదు, కానీ ఒకడైతే వెళ్ళిపోతాడు. ఇవన్నీ వాస్తవం అండి, ఇవన్నీ అఫీషియల్ ఓపెన్ డాక్యుమెంట్స్, పబ్లిక్ డాక్యుమెంట్స్. మీరందరూ కూడా మీ ఫోనుల్లో ఇప్పుడు నేను కూడా డాక్యుమెంట్స్ మీకు ఇస్తున్నా, మీరు కూడా చూడండి. ఎక్కడైనా తప్పు ఉంటే, నేనేమైనా పొరపాటు చెప్పుంటే ఇదేంటంటే ఇలా చెప్పారు ఇక్కడ ఇలా ఉందని అడగండి. ఇప్పుడు దానికి కూడా సమాధానం నేను అడుగుతున్నా. నీ సొంత ఇమేజ్ ఉంటే ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలకి జెండాలు పట్టుకునే జనాన్ని సప్లై చేసి స్థాయికి ఎందుకు దిగజారిపోయావు? నువ్వు రేపు నిలబడు సొంత ఇమేజ్తో, నీకు ఎన్ని ఓట్లు వస్తాయి నీకు తెలుస్తాయి. నేను చెప్తున్నాగా, నువ్వు స్కామర్వి, నువ్వు పెద్ద మాయగాడివి. నేను రుజువులు సాక్ష్యాలతో చెప్పా. నీకు 2019లో నువ్వు గెలిచావంటే చంద్రబాబు నాయుడు గారి దయ, మా అందరి భిక్ష. మా అందరి భిక్షతో ఆ రోజు మొదటి ఓటు బోండావమాకు వేసామని చెప్పి వెళ్ళి పుసుక్కున అందరూ 1వ నెంబర్ ఓట్లో నొక్కారు సైకిల్ గుర్తుకి. ఆ 1వ నెంబర్ ఓటు ఎంపీది, 2వ నెంబర్ ఓటు ఎమ్మెల్యేది, అక్కడ ఫ్యాన్కి వేశారు. దానివల్ల నువ్వు గెలిచావు. నువ్వు నిజంగా నువ్వు అన్నది నిజమైతే రా, ఇప్పుడు 60 రోజులు ఎన్నికలు జరుగుతున్నాయి, నీకు ఎలాగో వైసీపీ టికెట్ లేదు, నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయి, లేదు వైసీపీ తరఫున పోటీ చేయి. నువ్వు ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు దేదైనా సిద్ధమే నువ్వు గెలిస్తే. ఎవరు ఏదైనా సరే, ఎమ్మెల్యేగా ఏమనండి, ఎంపీగా ఏమనండి, ఇంకేమైనా 2 చోట్ల కూడా పోటీ చేయమనండి, నాకే అభ్యంతరంలా. నా మీద వేస్తే ఇంకా మరి మంచిది, రమ్మనండి. డిపాజిట్ కూడా రానియకుండా చూసుకుంటా నేను. చంద్రబాబు నాయుడు గారికి మాట ఇస్తున్నా, నా మీద కనుక కేసుని నిలబెడితే వాడికి డిపాజిట్ కూడా రానియను. ఇది వాస్తవం.